హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకాల పడుతున్నాము, కానీ మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం తగ్గిపోతుంది. సో దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉంటారు, ఆ రాజుకి సలహాలు ఇచ్చే ఒక మంత్రి ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తుంటారంటే పక్క రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళటం, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ యుద్ధంలో వాళ్ళని ఓడించడం, వాళ్ళ దగ్గర ఉన్న సంపదను తీసుకొని రావటం. సో వజ్రాలు, వైడూర్యాలు, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ అన్నీ తీసుకురావడం, వీళ్ళ ఖజానాలో పెట్టుకోవటం. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ఖజానా కూడా నిండిపోద్ది. సో అన్ని రాజ్యాల మీద వీళ్ళు యుద్ధం చేసి తీసుకొచ్చినవన్నీ నింపేసి ఖజానా నిండిపోద్ది. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటే మంత్రి ఒక సలహా ఇస్తాడు. రాజుగారు, మనం తీసుకొచ్చిన సంపదని ఏం చేద్దామంటే ఈ అడవిలో ఒక గుహలో ఉంది, ఆ గుహలో పెట్టేసి దానికి 2 తాళాలు ఇద్దాం, ఒకటి మీ దగ్గర పెట్టుకుంటే ఒకటి నా దగ్గర పెట్టుకుందాం అని అంటాడు. సో అదేవిధంగా తర్వాత కూడా దండెత్తిన తర్వాత రాజ్యాల మీద అక్కడి నుంచి వచ్చిన వజ్రాలు, వైడూర్యాలు, గోల్డ్ కాయిన్స్ అన్నీ తీసుకొచ్చేసి ఆ గుహలో పెట్టేయడం, తాళం వేసి రావడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇలా కొంత సమయం గడిచిన తర్వాత రాజుగారికి ఒక కోరిక వస్తుంది. ఏమనంటే, అరే ఎంత సంపాదించాం, మనం ఒక రోజు చూసొద్దామని చెప్పేసి మారువేషంలో పొద్దున్నే గుర్రం మీద వెళ్ళిపోయి తన దగ్గర తాళంతో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. చూడగానే ఆశ్చర్యపోతాడు. లోపల రత్నాలు, మాణిక్యాలు, డైమండ్స్, అసలు ఏమైతే ఉంటాయో, ఇంత సంపాదించాను నేను, ఇన్ని రాజ్యాలను కొల్లగొట్టి ఇన్ని రాజ్యాల మీద విజయం సాధించి సంపాదించుకున్నాను అని ఆనందంతో నవ్వుకుంటూ ఉంటాడు. అదే రోజు మంత్రికి కూడా ఒక ఆలోచన వస్తుంది, ఎంత సంపాదించామో మనం చూద్దామని చెప్పి తన దగ్గర తాళం తీసుకొని ఆ రోజు అడవికి బయలుదేరుతాడు. అడవికి బయలుదేరి గుహ దగ్గర చేరుకోగానే గుహ డోర్ ఓపెన్ చేసి ఉంటాడు. చూసి ఆశ్చర్యపోతాడు. అరే ఏంటి ఇలా ఓపెన్ చేసి ఉంది, నయం ఎవరు చూడలేదు, నేను మొన్న వచ్చినప్పుడు మర్చిపోయి ఉంటాను, సరిగ్గా వేసి ఉండనని చెప్పేసి బయట నుంచి లాక్ చేసేసి వెళ్ళిపోతాడు. ఆ లోపల రాజు ఉన్న సంగతి ఇతనికి తెలియదు, రాజుగారికి కూడా తెలియదు. బయట డోర్ లాక్ చేస్తున్నాడు. వజ్రాల వైడూర్యాలు అన్నీ చూసుకొని బయటికి వద్దామని చూసేసరికి డోర్ లాక్ చేసి ఉంటుంది. అప్పుడు రాజుగారు ఎంత డోర్ కొట్టినా ఎవరు తీరు, ఎందుకంటే దానికి సంబంధించిన కీస్ ఇద్దరి దగ్గర ఉన్నాయి. ఒకటి రాజుగారి దగ్గర, ఒకటి మంత్రి దగ్గర ఉంది. సో రాజుగారు డోర్ కొట్టి అలసిపోతారు. మంచినీళ్ళు అడుగుతాడు. ఎవరు మంచినీళ్ళు ఇచ్చే నాథుడు ఉండడు, భోజనం ఇచ్చే నాథుడు ఉండడు. ఈ విధంగా 1 రోజు 2 రోజులు గడిచిపోతుంది. అప్పుడు రాజుగారికి అర్థమైపోతుంది, నేను ఇంత సంపాదించాను, అత్యాశకు పోయి ఇంత సంపాదించాను, ప్రజల బాగోగులు చూసుకోకుండా అత్యాశకు పోయాను, ఇప్పుడు నాకే ఈ పనిష్మెంట్ వచ్చేసింది అని చెప్పేసి నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఒకసారి డిసైడ్ అయిపోయి ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే రాజుగారు ఒక మెసేజ్ రాద్దామని పెన్ను కోసం చూస్తాడు, పెన్ను ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక డైమండ్ తీసుకొని తన వేలు కట్ చేసుకొని వచ్చిన బ్లడ్ తోటి గోడ మీద ఒక మెసేజ్ రాస్తాడు. ఏమనంటే, నేను అత్యాశకు పోయి ప్రజల బాగోగులు తెలుసుకోకుండా నేను ఈ విధంగా మరణిస్తున్నాను అని, నేను ఉట్టి చేతులతో వచ్చాను, ఉట్టి చేతులతోనే పోతాను అని మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి వజ్రాలు, వైడూర్యాల మీద పరుచుకొని దాని మీద అలా పడుకొని అలాగే రాజుగారు చనిపోతారు. కానీ 2 రోజుల తర్వాత ఈ మంత్రి గారు రాజుగారి కోసం వెతికి ఎక్కడా దొరకపోయేసరికి హాసలు వదులుకుంటాడు. అప్పుడు మంత్రి ఏం చేస్తాడంటే, నాకు ఇంత సంపాదించాను, సో దానిలో ఉన్న కొంత సంపాదన తీసుకుందాము, కొన్ని వజ్రాలు, వైడూర్యాలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చి ఈ గుహ దగ్గరికి వచ్చి గుహను ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే చూస్తే లోపల రాజుగారు శవమై ఉంటారు. అదేవిధంగా గోడ మీద ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ చదివిన తర్వాత మంత్రిలో రియలైజేషన్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది కథ మాత్రమే అనుకోవద్దు, ఎందుకంటే ఈ రోజుల్లో మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకాల మనం వెళ్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద వచ్చే రిటర్న్స్ ఏంటా అని మనం ఆలోచిస్తున్నాము, కానీ మన మీద, మన సోల్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవట్లేదు. సో నా సలహా ఏంటంటే ఫ్రెండ్స్, మీ మీద, మీ సోల్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి యోగా, ప్రాక్టీస్ చేయండి వాకింగ్, ప్రాక్టీస్ చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకాల పరిగెత్తకండి. అవసరమైతే 4 సలహాలు, 4 నవ్వులు అందరితో పంచుకోండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.